హలో గైస్. చాలా మంది స్టాక్ బ్రేకౌట్ అయిందని ఎంటర్ అయ్యి, బట్ మళ్ళీ లాసెస్‌లోకొచ్చేస్తారు. అసలు ఎందుకంటే బ్రేకౌట్ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. దీన్నే బుల్ ట్రాప్ ఆర్ లిక్విడిటీ స్వీప్ అని కూడా అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక స్టాక్ బ్రేకౌట్ అయిన తర్వాత అంటే ఇక్కడ క్లియర్‌గా చూసినట్టయితే ఒక స్టాక్ 100 అనేది మన రెసిస్టెన్స్ అనుకోండి. ఇప్పుడు దీన్ని బ్రేక్ అయిన తర్వాత 110 దాకా ఆగకుండా వెళ్తది. అయితే ఇక్కడ ఏం జరుగుద్ది? 110 దగ్గర విక్ ఫార్మ్ చేస్తది. మీరు క్లియర్‌గా చూసినట్టయితే. అయితే చాలామంది ఏం చేస్తారు? 110 దగ్గరికి రాగానే ఎంటర్ అయిపోతారు. బ్రేకౌట్ అయిపోయింది కదా అని. బట్ ఇదే పెద్ద మిస్టేక్. అసలు ఒక క్యాండిల్ బ్రేకౌట్ అవ్వగానే ఎలా ఎంటర్ అవుతారు? అసలు అలా ఎంటర్ అవ్వకూడదు. విక్ ఫార్మ్ అయిందంటే అసలు నెవర్ ఎప్పుడు ఎంటర్ అవ్వకండి. దాని మీనింగ్ ఏంటంటే స్టాక్ ఆల్రెడీ చాలా వీక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే షార్ట్ చేయాలి. అంటే సింపుల్‌గా ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి షార్ట్ చేయడం అనేది బెస్ట్. ఈ విషయం చాలా మందికి తెలీదు. బట్ ఏంటంటే ఇప్పుడు ఎలా షార్ట్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను క్లియర్‌గా 5 స్టెప్స్ రాసాను. ఫస్ట్ ప్రైస్ గోస్ అప్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే 90-100 దాకా ఎళ్తది. అక్కడ 100 అనేది మన రెసిస్టెన్స్ దాన్ని బ్రేక్ చేస్తది. ఇదే సింపుల్‌గా చెప్పాలంటే పెద్ద ట్రాప్ అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చి ఇక్కడ బయర్స్ ఎంటర్ అవుతారు. 110కి వచ్చింది కదా! ఇంకా కన్ఫర్మ్ బ్రేకౌట్ అని చెప్పి ఎంటర్ అయిపోతారు. అక్కడేం చేస్తారంటే ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు పొజిషన్స్‌ని సెల్ చేసేస్తారు. అప్పుడేమవుద్ది అసలు 100 నుంచి 110 నుంచి 100, 100 నుంచి 90, 90 నుంచి 80 ఆగకుండా అలా వెళ్ళిపోద్దనమాట. ఇదే పెద్ద ట్రాప్. మీరు కూడా చాలా సార్లు ఫేస్ చేసే ఉంటారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? బెస్ట్ ఏంటంటే షార్ట్ చేయడం. అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఉంది కదా! అక్కడ షార్ట్ చేస్తే చాలా బెస్ట్ అనమాట. అయితే ఎలా షార్ట్ చేయాలి? సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు 110 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ దాని తర్వాత ఫార్మ్ అయ్యే క్యాండిల్ దగ్గర 100 దగ్గర ఎంట్రీ పెట్టుకోండి. అండ్ ఆ 100 అనేది అంటే ఏంటంటే ఇప్పుడు 110 బ్రేక్ చేసింది కదా! మెల్లగా ఒక క్యాండిల్ కిందకొస్తది. అదే 100 ఆ రేంజ్ దగ్గర ఎంటర్ అయిపోయి దాని ప్రీవియస్‌లో 90 టార్గెట్‌గా పెట్టుకోండి.